జాతీయ రహదారి విస్తరణ పనుల జాప్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మదీనాగూడ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు కొనసాగుతున్న ముంబై 65వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో శాఖల మధ్య సమన్వయం లోపమే జాప్యానికి కారణమని ఆరోపించారు. BHEL నుంచి రుద్రారం వరకు ట్రాఫిక్ సమస్యలు రోజువారీ సమస్యగా మారాయని చెప్పారు. మంచినీటి పైప్ లైన్లు దెబ్బతినడంతో కాలనీలో తాగునీటి కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. కాలువల నిర్మాణంలో నాణ్యత లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోవడానికి మార్గాలు లేకుండా ఈ రోడ్డు నిర్మాణం జరిగితే కష్టమవుతుందని చేంజ్ ఆఫ్ స్కోప్ కింద దాదాపు ఒక 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఎక్సెస్ ఖర్చు అవుతుందని చెప్పి కాంట్రాక్టరు అధికారులు అందరూ కలిసి నిర్ణయించినప్పుడు వీటికి సంబంధించినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయడం కోసం నితిన్ గడ్కరీ గారిని కలిసి మంజీరా పైప్ లైన్ ఏదైతే సింగూరు నుంచి హైదరాబాద్కి నీళ్లు సప్లై చేసేటువంటి పైప్ లైన్ ఉందో దానికి అదే రకంగా వివిధ రకాలైనటువంటి ఎలక్ట్రిసిటీ లైన్లకు సంబంధించి అదనపు నిధులను మంజూరు చేయడంతో పాటు పనిని యాక్సిలరేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి సమస్య కరెంటు పోల్లకు సంబంధించినటువంటి సమస్య ఒకటి రావడం జరిగింది. దాన్ని కూడా వారికి సంబంధించినటువంటి సీఈతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తూ ఉన్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రోడ్డు మీద ఉన్నటువంటి దుమ్ము ఎంత, దానికి ఉన్నటువంటి మానిటర్ ఎంత ఉండాలి, భవిష్యత్తులో ఇది ఢిల్లీలాగా కాకూడదు అంటే మీరు ఇప్పటి నుంచే మానిటరింగ్ సిస్టమ్స్ పెట్టాలని, కేవలం 2 చోట్ల ఉన్నాయి వాటిని మానిటర్ చేస్తున్నామని కాకుండా రోడ్డు మీద ప్రతిరోజు పీక్ టైం లోపల ఎయిర్ పొల్యూషన్ని మానిటర్ చేసి కాంట్రాక్టర్కి అవసరమైతే ఫైన్ వేసి అయినా ఎయిర్ పొల్యూషన్ జరగకుండా రోడ్డు మీద ఉన్నటువంటి మట్టిని క్లియర్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ రోడ్లు తవ్విపెట్టి సర్వీస్ రోడ్లు తవ్విపెట్టి ప్రాపర్గా పని జరగకపోవడం వల్ల ప్రజలకు కలుగుతున్నటువంటి